అమరావతి సైన్స్ సెంటర్ ఇనాగ్రేషన్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మోహన్ సాయి గారికి, అలాగే ఈరోజు మన దగ్గరికి ఇనాగ్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ మోస్ట్ సైంటిస్ట్ నాసా, అలాగే మన ఇస్రో, మీ అందరికీ తెలుసు కదా, నాసా ఇస్రోలో చాలా శాటిలైట్స్ లాంచింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి చంద్రు సాంబశివరావు గారికి ముఖ్యంగా, అలాగే ఈ సైన్స్ సెంటర్ రూపకర్త సిద్ధార్థ్, మీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి చేసినటువంటి పెద్దలకి కూడా నమస్కారాలు, టీచర్స్కి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాఠశాల విద్యార్థులు, నా దృష్టిలో యంగ్ ఎనర్జెటిక్ చైల్డ్ సైంటిస్ట్, మీరందరూ కూడా మీ బుర్రల్లో చాలా ఆలోచనలు ఉంటాయి. మీరు మీ ఉపాధ్యాయుల దగ్గర పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు కారణం ఏంటంటే టీచర్స్ ఏమన్నా అరుస్తారేమో, తిడతారేమో అడిగితే అనేటటువంటి ఈ యొక్క ఆలోచనలు ఉంటాయి. అందువల్ల మీరందరూ కూడా మరుగున పడిపోతూ ఉంటాం మనం. కాకపోతే మీరందరూ ఇప్పుడు ఏం చేయాలి అంటే, టీచర్స్ ఎవరు అలా ఉండరు, మీ చూపులకి అలా కనపడతారు. మీ తల్లిదండ్రులు మీ ఇంట్లో మీకు ఎన్నో సలహాలు ఇస్తుంటారు, అవసరమైతే దండిస్తారా లేదా తప్పు చేస్తే. అలాగే ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉన్నది. అందుకని తల్లిదండ్రులు ఎలా ఉంటారో తరగతి గదిలో ఉపాధ్యాయులు కూడా అలాగే ఉంటారు. అందువల్ల మీకు వచ్చినటువంటి ఆలోచనలని మీ టీచర్స్తో షేర్ చేసుకోవాలి. అప్పుడు మీలో ఉన్నటువంటి కొత్త నూతనమైనటువంటి ఆవిష్కరణలు జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక్కటి ఆలోచించండి, మీకు నోబెల్ బహుమతి గురించి మీకు తెలుసా? ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఆవిష్కరణలు చేసినటువంటి వాళ్ళకి సైంటిస్టులకు ఇచ్చేటటువంటి బహుమతులు అవి. మన భారతదేశంలో 1930వ సంవత్సరంలో సివి రామన్, ఐడియా ఉన్నారు కదా, సివి రామన్, ఆయన కనిపెట్టినటువంటి ఆవిష్కరణకి నోబెల్ బహుమతి వచ్చింది. ఇప్పుడు మనకి 2026వ సంవత్సరంలో ఉన్నాం. ఇంకొక 4 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం అన్నమాట. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా సివి రామన్ అంతటి సైంటిస్ట్ లేరా అని ఆలోచిస్తే ఉన్నారు.